పీపుల్ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మన లాంగ్ వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చింది కదా, అందుకే మీకోసం నేను ఒక స్పెషల్ రెసిపీ అనేది షేర్ చేసుకోబోతున్నాను. అది ఏంటి, ఎలా ఉంటుంది అని తెలుసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు షన్ను బ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రెసిపీ ఏంటనేది నేను మీకు చెప్పను, మీకు తెలిస్తే నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాణలి పెట్టుకుని అందులో కొద్దిగా బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నేను ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా పన్నీర్ ముక్కలను అయితే నేను కట్ చేసుకున్నాను. అవి వేసుకుని దానికి ఉప్పు, కారం అన్నీ బాగా కలిసేటట్టు బాగా ఒకసారి టాస్ చేసుకోవాలి. నీరు విడిపోకుండా అలాగే అడుగును కూడా పట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి నాకు ఎంత బాగా కుక్ అయినాయో. ఇప్పుడు మనం ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే 1 కప్పు జీడిపప్పు కూడా వేసుకున్నాను. అలాగే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, అలాగే ముక్కలు మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను నేను. ఇవి ఒకసారి కలుపుకున్న తర్వాత ముక్కలు అనేవి మగ్గడం కోసం నేను కొద్దిగా ఒక 1/2 గ్లాసు వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. మనం మూత పెట్టేసుకుని ఒకసారి మగ్గించుకోవాలి. ఫైనల్గా నాకు మగ్గిపోయిన తర్వాత నేను ఇందులో పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకుంటున్నాను. చూడండి నాకైతే వాటర్ అంతా ఇనికిపోయింది. ఇప్పుడు నేను ఇది ఒక మిక్సీ జార్లోకి తీసుకుని కాసేపు చల్లారి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా బటర్ వేసుకుని దాల్చిన చెక్క, మీ దగ్గర ఏ స్పైసెస్ అయితే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో పలావ్ సరుకులు అవి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. బటర్లో వేయించిన తర్వాత మంచి సువాసన వస్తుంది. అలా స్మెల్ వచ్చిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు, నేను మళ్ళీ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకున్నాను. తర్వాత నేను కొన్ని ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఇంట్లో 2 మనుషులు ఉన్నట్లయితే మీకు రెస్టారెంట్ స్టైల్లో కావాలనుకుంటే ఆనియన్స్ అయితే అవసరం లేదు. అదే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా గ్రేవీ కోసం ఆనియన్స్ అనేవి వేసుకోవాలన్నమాట. కానీ టేస్ట్కి మాత్రం ఏ మాత్రం తీసిపోదు. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. అవి సగం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నేను ముందుగానే చల్లారి పెట్టుకున్న టమాటా జీడిపప్పు పేస్ట్ని అయితే ఇప్పుడు అందులో వేసుకున్నాను. ఇది కదా నిజంగా గ్రేవీ కర్రీ అంటే. చూడండి చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుని దీంట్లో పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనం ఒకసారి మగ్గించుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్టు, అలాగే కొద్దిగా కారం కూడా వేసుకుని ఒకసారి మగ్గించుకోవాలి. చూడండి ఎలా చిందలు వేస్తుందో. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత నేను ముందుగానే టాస్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అనేవి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత మనం కర్రీని ఎలా పడితే అలా తిప్పేయకూడదు. మనం సైడ్ నుంచి కలుపుకుంటూ రావాలి, లేదంటే పన్నీర్ ముక్కలు అనేవి విరిగిపోతాయి. మీకు ముక్కలు అయితే తిన్నట్టు ఉండవన్నమాట. నాకైతే స్మెల్ చాలా బాగుంది. అలాగే మన కర్రీకి మంచి కలర్ వచ్చిందండో. ఇంకా ఫైనల్గా మీ దగ్గర ఉన్న స్పైసెస్, నా దగ్గర ఉన్న స్పైసెస్ అయితే నేను వేసుకున్నాను. మీ దగ్గర ఏముంటే వేసుకోండి. నాకున్న స్పెషల్ మసాలా ఏంటంటే నేను ఏ కర్రీ వండినా సరే అది వేస్తేనే నాకు చాలా తృప్తిగా ఉంటుంది. అలాగే అది వేస్తేనే కూడా నాకు చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. నేనైతే నా దగ్గర పావు బాజీ మసాలా అనేది ఎప్పుడూ ఉంచుకుంటాను, అదైతే వేస్తాను. ఇంకా ఫైనల్గా కసూరి మేతి, అలాగే కొద్దిగా పంచదార కూడా వేసుకుని పైన చిన్న బటర్ క్యూబ్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంకేముంది, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఏంటి నేను చేసే విధానం మీకు నచ్చిందా? ఇంట్లో అందరికీ సరిపోవాలంటే ఖచ్చితంగా ఇలా చేసుకోవాలి. కానీ టేస్ట్ మాత్రం రెస్టారెంట్ స్టైల్ లాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వింగ్ చేసేసుకోవడమే. అన్నట్టు మర్చిపోయాను, నాకు 400 సబ్స్క్రైబర్స్ అయ్యారండో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్ యూ. అలాగే మీరిచ్చే ప్రతి ఒక్క లైక్ కూడా నాకు చాలా విలువైంది. అందుకే ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంతకీ నేను చేసిన కర్రీ అంటే మీకు తెలిసిందా? అయితే ఇంకెందుకు లేటు, నేను చేసిన కర్రీ అంటే మీకు తెలిస్తే నాకు ఎందుకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఈ కర్రీని రోటీస్లోకి, లేదంటే బటర్ నాన్, అలాగే రుమాలి రోటీ, రైస్ అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఇంతకీ ఈ రెసిపీ నేను ఎప్పుడు చేశానో తెలుసా? మా పెళ్లి రోజున ఒక స్పెషల్ డిష్ కింద చేశాను. అలాగే మీరు కూడా మీ ఇంట్లో అకేషన్స్ ఏమైనా ఉంటే ఎలాంటి రెసిపీస్ అయితే చేసుకుంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.